సినిమాలే చేస్తాను అనుకోలేదు, చేసిన ఒక హిందీ సినిమా ఏమో అనుకున్నా, తెలుగు సినిమానా లైఫ్లోనే ఆలోచననే లేదు ఆ విషయం గురించి. సడన్లీ దే సెడ్ తేజ గారు హీస్ అ వెరీ బిగ్ డైరెక్టర్, వన్ మేనేజర్. అప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ అని అవన్నీ లేనే లేదు, ఫేస్బుక్ ఉంది. ఐ వాజ్ నాట్ ఆన్ ఫేస్బుక్. అది బరోమాస్ చేసిన సినిమా వర్కింగ్ స్టిల్స్ కొన్ని సర్క్యులేట్ అయ్యాయి అమంగ్స్ట్ మేనేజర్స్. అండ్ తేజ గారు వాజ్ ఇన్ బాంబే లుకింగ్ ఫర్ అ హీరోయిన్ ఫర్ వెయ్యి అబద్ధాలు. సో నేను నీకు ఒక పని చేద్దాం కూర్చో అన్నారు. ఇలాగే ఫేస్ టు ఫేస్ కాఫీ టేబుల్ ఉంటుంది కదా హోటల్ రూమ్స్లో, అలా ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు. నేను నీకు ఒక ఇది చెప్తాను, సిచ్యువేషన్ చెప్తాను, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు నువ్వు రియాక్షన్ ఇవ్వు నాకు అన్నారు. ఒక ఇమోషనల్ సిచ్యువేషన్ చెప్పారు. చెప్పి నన్ను దానికి రియాక్ట్ అవుతూ వింటూ ఐ వాజ్ జస్ట్ చేంజింగ్ మై ఎక్స్ప్రెషన్స్. ఈ సెడ్ ఓకే నౌ ఇది అయిపోయింది, నీకు మోసం అయిపోయింది, ఆ స్టోరీని అలా నీకెవరో చాలా ప్రేమిస్తున్నారు, నీకు చాలా ప్రామిసెస్ ఇచ్చారు, తర్వాత నీకు మోసం చేసి ఇప్పుడు నీకు ఒక కాఫీ షాప్కి పిలిచి నువ్వు వద్దంటున్నారు, అప్పుడు నువ్వు తనకి ఏం చెప్తావు అంటే జస్ట్ ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ లుక్డ్ అట్ హిస్. హీ సెడ్ లుక్ అప్ ఇన్ టు మై ఐస్. వెన్ ఐ లుక్డ్ అట్ హిమ్ ఐ సెడ్ ఓకే యు ఆర్ మై హీరోయిన్. సింపుల్గా నేను వీళ్ళు ముగ్గురు మరి ఈమె టీవీలో కూడా వస్తుంది కదా, ఈమె కాకుండా నేను ఎలా అని నేను అనుకుంటా. అంటే ఈ యొక్క సీన్ కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం అంతా కంప్లీట్ గా వాళ్ళ ముందే. అవునవునవును అంతే, ఆమె ఉన్నారు, మా మేనేజర్ ఉన్నారు, మా మమ్మీ ఉన్నారు. హరి బికాస్ ఇమీడియట్లీ హీ సెడ్ ఓకే అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హీ లెఫ్ట్ ఫర్ ఎయిర్పోర్ట్.